ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలా వీరాంజనేయ స్వామి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే జనార్దన్, జనసేన నాయకుడు రియాజ్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, అలాగే జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు ఆదినారాయణ గారు చెప్పినట్టు ఎంతో మంది త్యాగాల ఫలితం మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం. ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తిని చేసి స్వరాజ్య స్థాపన చేసుకోవాలి, మన పరిపాలన మనమే చేసుకునేటట్టుగా ఆ రోజు మన పూర్వీకులు పెద్దలందరూ కూడా పోరాటాలు చేసి శాంతియుతంగా దేశానికి స్వతంత్రాన్ని అందించి పెట్టారు. ఈ 79 సంవత్సరాలుగా మన దేశం ఒక స్వావలంబన సాధించడానికి, స్వశక్తితో నిలబడటానికి కావలసిన వనరులు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో మనం ఫలితాలని సాధించలేకపోయాం. దానికి కారణాలు అనేకం. వర్షాధారిత ప్రాంతంలో ప్రకాశం భారత్ పార్ట్స్, డౌన్ పార్ట్స్, చిన్న పెద్ద అమృత సరోవర్లు, చెక్కడాములు, కట్టడాలు, రాజకీయ కట్టడాలు నిర్మించారు.